పన్నీర్ కినవా పులావ్. పన్నీర్ కిన్వా పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పన్నీర్ కిన్వా పులావ్. సో పన్నీర్ మనందరికీ చాలా ఇష్టం. అండ్ కిన్వా యూజువలీ మనం బ్రౌన్ రైస్ యూస్ చేస్తూ ఉంటాము. సో మీరు ఇక్కడ చక్కగా ఉడికించిన కిన్వా తీసుకొచ్చారు. అలాగే పన్నీర్ ముక్కలు, బఠానీ కూడా తీసుకొచ్చారు, కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం స్పైసెస్ తీసుకొచ్చినట్టున్నారు. యా, ధనియా పొడి, జీరా పొడి అండ్ ఆల్సో మనకి బిర్యానీ ఆకు అండ్ నెయ్యి. అవును, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే, ఫస్ట్ ఏం వేస్తున్నాం? సో ముందుగా నెయ్యి. సో కొంచెం నెయ్యి. సో పులావ్ కాబట్టి మనం ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యితో చేస్తూ ఉంటాము. యా, నెయ్యి కానీ బటర్ కానీ కొంచెం ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది అది. సో నెయ్యి కూడా కరిగిపోయింది. ఫస్ట్ టైం వేస్తున్నాం. సో ఫస్ట్ బిర్యానీ ఆకు. ఓకే. అండ్ అలాగే హోల్ స్పైసెస్ కూడా వేసేద్దాం, ఒక స్పూన్. హోల్ స్పైసెస్ కూడా. ఓకే. ఓకే, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు. అలాగే పచ్చిమిర్చి కూడా. ఓకే, సో నెక్స్ట్ మనం పీస్ కూడా వేసేస్తున్నాం. అంతేనా, మనకి పులావ్లోకి బఠానీ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, టేస్ట్ని ఇస్తాయి. అండ్ మనం బోన్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా పల్లవి. సో అంటే ఈ స్ట్రెంగ్త్నింగ్ అంటే ఎవరికైతే సర్జరీస్ ఇట్లా అవుతూ ఉంటాయో, సో వీటిల్లో మనకి ఎలా హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ రెసిపీలో? యా, సో ఫస్ట్ మనకు బోన్ స్ట్రెంథనింగ్ అంటేనే ప్రోటీన్తో పాటు కాల్షియం అండ్ అలాగే మాగ్నీషియం కూడా ఉండాలి అని చెప్పి నేను తరచుగా చెప్తా ఉంటాను కదా. సో ఈ మూడు ఉండాలి. యా, సో పన్నీర్లో మనకు కాల్షియం అండ్ అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ బఠానీలో చూసుకుంటే ఫైబర్ అండ్ మాగ్నీషియం రెండు ఉంటాయి. సో ఈ కాంబినేషన్స్లో మనం ఎప్పుడైనా తీసుకుంటే ఫుడ్ తీసుకోవడమే కాకుండా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి, అది మెయిన్ థింగ్. సో చక్కగా అబ్జర్వ్ కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్ పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. సో చిన్న క్యూబ్స్గా మనం కట్ చేసేసుకున్నాం. యా, అవును. సో పన్నీర్ త్వరగానే వేగిపోతుంది కాబట్టి మనం అందులో స్పైసెస్ కూడా వేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం సాల్ట్, ధనియా పొడి కొంచెం, అలాగే జీరా పొడి. ఓకే, సో మనం కొంచెం కొంచెంగానే వేసుకున్నాం స్పైసెస్. ఎస్, అవును. ఇప్పుడు ఫైనల్లీ కిన్వా కూడా వేసేసుకోవాలి. ఉడికించుకున్న కిన్వా. సో ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 5 minutes అలా సార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే, సో మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes దాన్ని చక్కగా మగ్గనివ్వాలి. ఓకే పల్లవి, సో ఒక 5 minutes అయితే టైం ఇచ్చేద్దాము. సో పల్లవి కొంచెం టైం అయితే ఇచ్చేసాం, పలావ్ అయిపోయిందా లేదు చూద్దామా? చూసేద్దాం. పర్ఫెక్ట్గా అరోమా అనేది తెలుస్తుంది నాకు ఓపెన్ చేసిన వెంటనే. ఓకే, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. గార్నిషింగ్కి కొత్తిమీర యూస్ చేద్దాం. ఓకే.
సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, పన్నీర్ కినవా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, పన్నీర్ కీన్వా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పన్నీర్ కీన్వా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, పన్నీర్ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించుకున్న కీన్వా, కొత్తిమీర. పన్నీర్ కీన్వా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించుకున్న కీన్వా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కీన్వా పులావ్ రెడీ.